Hi friends, welcome to my YouTube channel Learning Tech. ఫ్రెండ్స్, ముందు వీడియోలో మనం వర్చువల్ రియాలిటీ అంటే ఏమిటో పూర్తిగా తెలుసుకున్నాము కదా. సో ఈరోజు వీడియోలో మనం విఆర్ హెడ్సెట్లు వాడేటప్పుడు మనం ఎంతో అవసరమైన అలాగే బాగా ఉపయోగపడే ఒక రూల్ గురించి తెలుసుకుందాము. ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు, గేమింగ్ సిస్టమ్స్, టెలివిజన్ మరియు విఆర్ హెడ్సెట్ల స్క్రీన్లను చూస్తూ మనలో చాలామంది మన సమయాన్ని బాగా గడుపుతుంటారు. ఇది మన కళ్ళకు చాలా ఒత్తిడిని కలిగిస్తుంది మరియు కంటి అలసటను కలిగిస్తుంది. సో మీ స్క్రీన్లను ఉపయోగిస్తున్నప్పుడు మీ కళ్ళకు విరామం అనేది తప్పనిసరిగా ఇవ్వాలి. కాబట్టి నేను ఇప్పుడు చెప్పే రూల్ అనేది దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మనందరికీ ఉపయోగపడే ఆ రూల్ పేరు వచ్చి 20-20 రూల్. దీనిని 20-20 రూల్ అని మాత్రమే కాకుండా 20-20-20 రూల్ అని కూడా పిలవవచ్చు. ఏదైనా ల్యాప్టాప్, కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ లేదా విఆర్ హెడ్సెట్లు వాడేటప్పుడు మనం ప్రతి 20 నిమిషాలకు 20 సెకండ్ల విరామం తీసుకోవాలి. అలాగే మన నుండి 20 అడుగుల దూరంలో ఉన్న ఒక వస్తువును మన కళ్ళతో క్లియర్గా ఫోకస్ చేసి చూడాలి. దీని ద్వారా మనం మన కళ్ళను కాపాడుకోవచ్చు. అలాగే మన కళ్ళ యొక్క అలసటను అలాగే ఒత్తిడిని తగ్గించవచ్చు. కాబట్టి మనం ఏ స్క్రీన్ల నుండి అయినా చూసేటప్పుడు మనం దాని ముందు ఎంతసేపు స్పెండ్ చేసినా మనం ఈ రూల్ని వాడుతున్నట్లయితే మన కళ్ళకు కలిగే ప్రమాదాల నుండి బయటపడవచ్చు. సో ఈ రూల్ అనేది విఆర్ హెడ్సెట్లు వాడుతున్నప్పుడే కాకుండా ఏ స్క్రీన్లో అయినా చూస్తున్నప్పుడు వాడవచ్చు. మనం ఎంతోమంది చేసే ఒక పెద్ద తప్పు వచ్చి ఏదైనా మొబైల్ లేదా ల్యాప్టాప్ను మనం వాడేటప్పుడు కంటిన్యూస్గా మనం మన టైం అంతా దాని మీదనే స్పెండ్ చేస్తాం. అందుకే మనం కంటికి సంబంధించిన ప్రమాదాలలో పడతాము. కాబట్టి ఈ రూల్ అనేది చిన్నపిల్లలకు లేదా పెద్దవారికి అని మాత్రమే కాకుండా మొబైల్ ఫోన్లు లేదా ల్యాప్టాప్లు వాడే ఎవరికైనా ఒక మంచి రూల్ లేదా ఎక్సర్సైజ్ అని చెప్పవచ్చు. అలాగే వర్చువల్ రియాలిటీ గురించి ఎవరైనా పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి విఆర్ గురించి పూర్తిగా తెలుసుకోండి. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడిందని అనుకుంటూ మరో వీడియోతో మేము ముందుంటాను. ఇంకా మీకు ఏవైనా డౌట్స్ అనేటివి ఉన్నట్లయితే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. నేను వెంటనే మీకు సహాయపడతాను. అంతకంటే ముందు నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు లేదా మీ బంధువులకు షేర్ చేయండి. Okay friends, thanks for watching. Bye bye.